ఫర్రో యూతో ఓ ఫస్ట్ ది లైట్ డాష్ అది లైట్ డాష్ రెండు డాష్లు ఒకటి లైట్ ఒకటి హెవీ ఫర్రో గేర్ అది గీర్ అని ఇస్తాడు వాడు కోసం గీర్ జిఈఆర్ గీర్ బురదైపోయింది గీర్ గే డౌన్వర్డ్ ఆర్ థర్డ్ ప్లేస్ అంతే హెవీ డౌన్ రైట్ ఫీర్ ఎఫ్ డౌన్వర్డ్ ఆర్ ఫీర్ ఫీర్ కరెక్ట్ రీటైల్ రీటైల్ రేటిఎల్ త్రూ ది లైన్ అన్ని టీ ఎల్ టై అంటే సెకండ్ ప్లేస్ రీటాల్ అయింది అది రీటైల్ అది అది ఫస్ట్ రాసిన ఏమైపోతుందంటే రీటాల్ టా అన్న సౌండ్ బురదైపోయింది రెవీర్ రెవీర్ ఓకే హీత్ హీత్ హేత్ త్రూ ది లైన్ హీత్ అప్పుడు హే రాయండి అప్పుడు హే ఒక్క కేగేలు వచ్చినప్పుడే డౌన్వర్డ్ అప్పుడు హే ఏ ఇత్ ఈ సౌండ్ అది హీత్ హాచ్ హాచ్ ఇప్పుడు అప్పుడు హే రైట్ కరెక్ట్ కాకపోతే ఇంకొంచెం ఇంకా స్పీడ్ రావాలి ఓకే పవని గారు పర్వాలేదు స్ట్రోక్స్ అన్ని బాగున్నాయి స్పీడ్ రావట్లేదు తక్కువ రాసేయాలన్నమాట రెడీ దినేష్ చంద్ర గారు రాయండి ఆరో ఆరో ఈర్ ఈఏఆర్ ఈర్ గుడ్ రేజ్ రేజే గే కాదు జే రేజ్ అది రోచ్ మారో ఎంఓఆర్ఆర్ఓడబ్ల్యూ మారో ఎబోదలేండి మా కదా ఎబోదలేండి అది మర్రే అయిపోయింది మర్రే మా మారీ అయింది ఈ సౌండ్ వచ్చేస్తుంది థర్డ్ ప్లేస్ అయితే ఈ సౌండ్ మారో ఓకే నెక్స్ట్ వీర్ విఈఆర్ వీర్ ఏం చేస్తాం వీర్ తిరుగుతులేండి రాయండి వి సగం పైన సగం కింద ఉండాలి అలాగే రాసారా సర్లేండి అంటే వీని సగమే పెట్టాలి పైన ఓకే ఎల్ కాదు వి పైది ఫస్ట్ స్ట్రోక్ రాస్తున్నారు కదా ఫస్ట్ స్ట్రోక్ గీతకి సగం పైన సగం కింద ఉండాలి త్రూదులేను కదా త్రూదులేను అంటే ఎలా అంటే అది కరెక్ట్ వీర్ కరెక్ట్ లీర్ ఎల్లో ఆరు త్రూదులేను అంతే రే వే రీ రే వే రీ రే వే రీ రెక్ రేకే రెక్ హెజ్ హెచ్ఈడిజిఈ డి సైలెంట్ ఇక్కడ హెజ్ అంతే హుడ్ హేడి త్రూ ద లైన్ హుడ్ రైట్ వెరీ గుడ్ మనీషా గారు రైట్ ఆర్మ్ ఆర్మ్ అరోమా రాబ్ రేబీ రాబ్ రేబీ
రాడ్, రేడి. పెర్రీ, PERRY, వెరీ గుడ్. పెర్రీ, కరెక్ట్. డెర్రీ, DERRY. డీర్, DER, డీర్, వెరీ గుడ్. జీర్, JER, JR, కరెక్ట్. హెవీ డాట్ పెట్టుకోండి. జీర్. రేసి, కరెక్ట్. రెట్, రేటి, కరెక్ట్. హుక్, హుక్, డౌన్వర్డ్ హేర్స్. హాగ్, కరెక్ట్. వెరీ గుడ్. చాలు, బాగుంది. అలా స్పీడ్గా రాస్తే హాయిగా ఉంటుంది. నయోమి గారు రెడీ. ఆర్క్ని, ఆర్క్ని, ఓకే. ఆర్కేడ్, ఆర్కేడ్, రాడ్ని, రేడియన్, రాడ్ని, రాడ్ని. రూత్, రేయిత్, రూత్, కరెక్ట్. మర్రే, MURRAY, మర్రే. యూత్ అంటే ఆంగ్లేయం. అయిందా? మర్రే, ఓకే. ఫర్రో, FURROW, ఫర్రో, కరెక్ట్. గీర్, GER, అది గేర్. యాక్చువల్గా గీర్ అని ఇచ్చాడు కాబట్టి అలాగే చదువుతాం మనం. గీర్, జీర్ కాదు, పోలండి. జీర్ రాశారు కదా, ఇప్పుడు గీర్ రాయండి. గీర్, గే డౌన్వర్డ్ ఆర్, గే గే గే, గే డౌన్వర్డ్ ఆర్, గీర్, గే. డి కాదండి, డీర్ కాదు, గేర్, గీర్ అన్నమాట. GEAR, గీర్, గీ గీ గా, గే రాయాలి. మళ్ళీ జీరే రాస్తున్నారు. మళ్ళీ సేమే రాశారు కదా, గీర్ అండి. జే రాసేస్తారు. గీ, గా, గా, గన్, అది. ఎస్, అది కరెక్ట్. రీటైల్, రీటైల్, LL, ఆర్ కాదు, రీటైల్, రేటిఎల్. రెవీర్, రెవీర్, రేవి డౌన్వర్డ్ ఆర్, కరెక్ట్. హీత్, HEATH, హీత్. హాచ్, HATCH, హాచ్. above the line, above the line, above the line, above. HA, అంతే. హాచ్, ఓకే, డన్. కానీ సరిపోవట్లేదు, ఇంకా ఇంకా ప్రాక్టీస్ ఉండాలి. తిరుపతి గారు రెడీ. ఆర్క్ని, ఆర్క్ని, వెరీ గుడ్. ఆర్కేడ్, ఆర్కేడ్, ఇంకా ఆర్క్డ్ అయింది. అది ఆర్కే అని కూడా సౌండ్ వచ్చింది. కే, అది ఆర్కేడ్. రాడ్ని, రేడియన్, రాడ్ని,
రా అంటే డాష్ వస్తుంది. రాడ్నీ అంటే డాట్, రాడ్నీ అంటే డాష్. రూత్, రూత్, రేయిత్. వెరీ గుడ్. మర్రే, MURRAY, మర్రే. ఫర్రో, FURROW, ఫర్రో. కరెక్ట్. ఫియర్, FEAR, ఫియర్. హెవీ డాట్, ఫియర్. రీటైల్, రీటైల్. రవీర్, రవీర్. కరెక్ట్. హీత్, HEATH, హీత్. హాచ్, కరెక్ట్. చాలు, గుడ్. అనిత గారు రెడీ. ఆరో, ఆరో. ఈర్, EAR, ఈర్. ఓకే. రేజ్, రేజ్, రేజే. రోచ్, కరెక్ట్. మారో, MORROW, మా అంటే అయిపోతుంది. ఫెర్రీ, రే, ఫెర్రీ. ఫే, FERR, ఫెర్రీ. ఓకే. వీర్, VER, వీర్. లీర్, కరెక్ట్. రేవేరీ, రేవేరీ. కరెక్ట్. హాచ్, హెడ్జ్, HEDG, హెడ్జ్. రెక్, రేకే. హుడ్, హుడ్, HOOD, హుడ్. గుడ్, చాలండి, బాగుంది. శ్రీకాంత్ గారు రండి. ఆర్మ్, అరోమా, అరోమా. అరోమా, ఓకే. రాబ్, రేబీ. ఓకే. రాబ్, రేబీ రైండ్. రాబ్, రేబీ. బి ఫర్ బాంబే. ఓకే. రాబ్. పెర్రీ, PERRY, పెర్రీ. డెర్రీ, DERRY. నెక్స్ట్ డీర్, DEER, డీర్. జీర్, JER, జీర్. రేసి, రేసి.
రిట్ 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 త్రూ ది లైన్. హుక్ డౌన్వర్డ్ హే. ఎవరు రాస్తున్నారు ఇప్పుడు? ఇది శ్రీహర్ రావు గారు చూస్తున్నారా? ఓకే, శ్రీకాంత్ గారిది రావట్లేదేమో మరి. హుక్ నెట్వర్క్ రావట్లేదు సార్. రైట్ రైట్ రైట్. అయితే శ్రీహరి గారు రెడీ. శ్రీహరి గారు అయిపోయింది కదా ఆల్రెడీ, కొన్ని రాసేయండి. హాగ్ అంతే, డన్. సతీష్ గారు రెడీ. కే సతీష్ గారు. సరే, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, మనకి ఎంత ఇంకా టైం ఉంది కొంచెం. సరే, నో ప్రాబ్లం అండి సతీష్. సో ఇప్పుడు మనకి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిపోదాం. గ్రామలాక్స్ చెప్పేస్తాను నేను, తర్వాత మీరు ట్రాన్స్క్రిప్షన్ చేద్దరు కానీ. ఓకే, ఒకసారి అందరూ డిస్కనెక్ట్ అయిపోదాం. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిపోండి. రెడీ. వచ్చిండు. ఓకే, సో ఇప్పుడు మనం గ్రామలాక్స్ డిస్కస్ చేద్దామండి. ఈ చాప్టర్లో గ్రామలాక్స్ ఏ రకంగా ఉంటాయనేది ఒకసారి చూడండి. గ్రామలాక్స్. సో మీకు యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్ 14 కింద గ్రామలాక్స్ ఒకసారి ఫస్ట్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, పుట్ పి ఉంది, పిని త్రూ లైన్లో రాశాడు. పి త్రూ లైన్లో రాస్తే పుట్ అయిపోతుంది. మళ్ళీ పుట్ అంటే పిటి అని రాయక్కర్లా, ఓన్లీ పి త్రూ లైన్లో రాస్తే చాలు, పుట్ అయిపోతుంది. అక్కడతో సెమీకోలన్ అంటే పి పని అయిపోయింది. నెక్స్ట్ బి గురించి చూడండి, బి టు బి, రెండు పెయిర్, బి టు బి. బిని ఆంగ్లంలో రాస్తే బి అవుతుంది, అదే త్రూ లైన్లో రాస్తే టు బి అవుతుంది. అక్కడికి సెమీకోలన్, బి పని అయిపోయింది. నెక్స్ట్ టీ, టీ ఆంగ్లంలో రాస్తే ఇట్ సౌండ్, ఇట్ ఇట్. టీ ఆంగ్లంలో రాస్తే చాలు, ఇట్. చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే ఇట్టిలో ఈ పలికింది కదా అంటే త్రూ లైన్ రాయాలి కదా అని టీ త్రూ లైన్ రాసేస్తూ ఉంటారు. కానీ కాదు, ఆంగ్లంలో రాస్తేనే ఇట్ అది. ఓకే, టీ టీ పని అయిపోయింది, సెమీకోలన్ పెట్టేసాడు చూడండి, అంటే టీ పని అయిపోయింది. నెక్స్ట్ డి, డి అబౌవ్ ది లైన్, డి ఆన్ ది లైన్, డి త్రూ ది లైన్. డి అబౌవ్ ది లైన్ అయితే హ్యాడ్, ఆన్ ది లైన్ డూ, త్రూ ది లైన్ డిఫరెన్స్ కానీ డిఫరెంట్ అనే సౌండ్ కానీ వస్తుంది. సరే, ఎలా పోల్చుకుంటాం డిఫరెన్సా డిఫరెంట్ అన్నది? సెంటెన్స్ బట్టి పోల్చుకోవటం అనేది, సెంటెన్స్ బట్టి పోల్చుకుంటాం. నెక్స్ట్ అక్కడతో డి పని అయిపోయింది, హ్యాడ్, డూ, డిఫరెన్స్ ఆర్ డిఫరెంట్, అది అయిపోయింది, సెమీకోలన్ పెట్టేశాడు. నెక్స్ట్ చే, చే అబౌవ్ ది లైన్, చే ఆన్ ది లైన్, చే అబౌవ్ ది లైన్ మచ్, చే ఆన్ ది లైన్ విచ్. అంతే, ఇవి మన గ్రామలాక్స్ అనమాట. ఒకసారి రాసి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ది పి, పికి సంబంధించి ఏ గ్రామలాగ్ ఉంది మనకి? పుట్. పి త్రూ ది లైన్ లో రాస్తే చాలు, పుట్ అయిపోతుంది. ఇవ్వండి, ఇది పుట్.
పుట్ 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 ఇలా రాస్తే పుట్ అనమాట. సో త్రూ ది లైన్ లో పుట్ పుట్ అనుకుంటూ రాయాలి. మళ్ళీ పీటీ పుట్ అంటే జనరల్గా ఇలా రాస్తాం మనం పీటీ అని, ఇలా రాయక్కర్లా పీటీ ఇలా రాయాల్సిన అవసరం లేదు. పీటీ పుట్ ఇంత పెద్దది రాయక్కర్లా, పుట్ ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి, రిపీటింగ్ వర్డ్స్ కదా మనకి, గ్రామలాక్స్ అంటే రిపీటింగ్ వర్డ్స్ కాబట్టి అవి మనకు అవసరం లేదు పుట్. నెక్స్ట్ బీతో చూడండి, బి బీతో బి అన్న సౌండ్ వస్తుంది. బి ఎలా రాయాలి, కొంచెం హెవీగా రాసుకుంటాం. బి 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 ఇది బి. బిని ఆంధ్రలో రాస్తే బి అయిపోతుంది. బిని ఆంధ్రలో రాసాం అనుకోండి బి అవుతుంది. అదే బిని త్రూ ది లైన్ లో రాసాం అనుకోండి, ఇగోండి చూడండి ఇలా రాసాం అనుకోండి, అప్పుడు టు బి అవుతుంది. టు బి అన్న సౌండ్ వస్తూ ఉంటుంది. మనకి చాలా సార్లు టు బి అని కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ప్రతి సెంటెన్స్ లో కూడా. టు బి టు బి టు బి టు బి టు బి. సో బి టు బి. ఓకే, సో బి అంటే బిని ఆంధ్రలో రాస్తే బి, త్రూ ది లైన్ లో రాస్తే టు బి. ఓకే, సో పీతో అయిపోయింది, బితో అయిపోయింది. నెక్స్ట్ టీ గురించి చెప్తున్నా చూడండి. టీ టీతో సంబంధించిన గ్రామలాగా మనకి ఇట్. ప్రతిసారి మనం ఇట్ అంటే ఇలా రాయక్కర్లా, ఇట్ ఇలా రాసేవాళ్ళం మనం. మామూలుగా అట్ అయితే ఇలాగా, ఇట్ అయితే ఇలాగా అలా రాసేవాళ్ళం. ఇంకా అవసరం లేదు. ఇట్ అంటే టీని ఆంధ్రలో రాసుకోవాలి. టీని ఆంధ్రలో రాసుకుంటే ఇట్, టీని ఆంధ్రలో రాసుకుంటే ఇట్, టీని ఆంధ్రలో రాసుకుంటే ఇట్. ఓకే, ఇది ఇట్ అయిపోతుంది. ఓకే, ఇది ఇట్, టీ అయిపోయింది. నెక్స్ట్ డి. డి చూడండి ఒకసారి. డి డిలో మళ్ళీ మూడు ఉన్నాయి. డిని అబౌవ్ ది లైన్ రాయటం, డి ఆన్ ది లైన్ రాయటం, డి త్రూ ది లైన్ రాయటం. సో డి అబౌవ్ ది లైన్ లో రాశారనుకోండి హ్యాడ్ అవుతుంది. డి 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 అబౌవ్ ది లైన్. ఇదిగోండి ఇది హ్యాడ్ అనమాట. ఇలా రాస్తే హ్యాడ్ అయిపోతుంది, మళ్ళీ హే రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాస్తే హ్యాడ్. అదే డిని ఆన్ ది లైన్ లో రాశారనుకోండి డూ అవుతుంది. లైన్ కి టచ్ అవుతూ రాస్తే డూ. అది ఇలా రాస్తే డూ. డూ అంటే ఊ సౌండ్ వచ్చింది కదా అని మళ్ళీ త్రూ ది లైన్ రాయకూడదు, ఆన్ ది లైన్. హ్యాడ్, డూ. ఓకే, నెక్స్ట్ అదే డిని త్రూ ది లైన్ రాసాం అనుకోండి డిఫరెన్స్ లేదా డిఫరెంట్, ఈ రెండిట్లో ఏదైనా వస్తుంది మనకి. డిఫరెన్స్ కానీ డిఫరెంట్ కానీ. అదే డిని ఎక్కడ రాయాలి, త్రూ ది లైన్ రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మూడు రాసాం, మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. ఇలా రాస్తే హ్యాడ్, ఇది డూ, ఇది డిఫరెన్స్. హ్యాడ్, డూ, డిఫరెన్స్. హ్యాడ్, డూ, డిఫరెన్స్ ఆర్ డిఫరెంట్, ఏదైనా అంతే. హ్యాడ్, డూ, డిఫరెన్స్ అలా వస్తుంది అనమాట. ఓకే, సో డీతో కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ది చే. సిహెచ్తో మనకి మచ్, విచ్ రెండు ఉన్నాయి గ్రామలాగ్స్. మచ్ అంటే చేని అబౌవ్ ది లైన్ లో రాసుకుంటాం, ఇలా రాస్తే చాలు మచ్. మళ్ళీ ఎం చే ఇలా రాయక్కర్లా, ఎం చే మచ్, విచ్ వే చే విచ్ ఇలా రాయాల్సిన అవసరం ఉండదు. మచ్ అంటే చే పెట్టేస్తే చాలు అబౌవ్ ది లైన్. ఇది మచ్, మచ్. మచ్. ఓకే, విచ్ అంటే అదే చేని, సారీ అదే చేని ఆన్ ది లైన్ లో రాసుకుంటాం. విచ్ అంటే అదే చేని ఆన్ ది లైన్ లో రాసుకుంటాం. చే ఆన్ ది లైన్ అయితే విచ్. ఓకే, సో ఇదండి గ్రామలాగ్స్ అంటే. మళ్ళీ చూడండి ఒకసారి. పుట్ పి త్రూ ది లైన్, బి టు బి, బి అబౌవ్ ది లైన్, బి ఆన్ ది లైన్ త్రూ ది లైన్. ఇట్, టి ఆన్ ది లైన్. హ్యాడ్, డూ, డిఫరెన్స్, డి అబౌవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్. హ్యాడ్, డూ, డిఫరెన్స్.
నెక్స్ట్ మచ్చు విచ్చు, చే అబోవ్ ది లైన్, చే ఆన్ ది లైన్, మచ్చు విచ్చు. ఓకే, ఇవి మన గ్రామలాగ్స్. అర్థమైంది కదండి గ్రామలాగ్స్ ఎలా రాయాలి అన్నది. సో ఇప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే, పావని గారు ఒకసారి చూడండి ఎక్సైజ్ 15. ఎక్సైజ్ 15 లో ఓన్లీ 3 లైన్స్ ప్రాక్టీస్ చేయండి గ్రామలాగ్స్ తో పాటు. ఎక్సైజ్ 15 ఓన్లీ 3 లైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లైన్ చదవండి పావని గారు, కోడ్ బలుకుంటూ జాగ్రత్తగా చదవండి. ఫస్ట్ లైన్ ఎక్సైజ్ 15 సెంటెన్స్లు ఉన్నాయి కదా, చదవండి ఫస్ట్ సెంటెన్స్. ఓకే, దినేష్ చంద్ర గారు చదవండి. Repair of the road to the ఓకే ferry should make ఏ a difference. ఏ డిఫరెన్స్. వెరీ గుడ్. నయోమి గారు సెకండ్ చదవండి. Which of the two to do వెరీ గుడ్. డూ they say షుడ్ put off అప్ యూపీ అప్ లైట్ డాష్ of the fourth పిఎల్ఆర్ ఉంది, సో పిల్లర్ అవుతుంది అది. ఓకే, pillars. ఓకే, విచ్ ఆఫ్ ది టూ Pillar. డూ దే సే షుడ్ పుట్ అప్ ది ఫోర్త్ పిల్లర్, అది. ఓకే, శ్రీహర్రావు గారు చదవండి థర్డ్ వన్. They had to take a do అయితే ఆన్ ది లైన్ difference. డిఫరెన్స్ ఇక్కడ డిఫరెంట్ వస్తుంది, డిఫరెన్స్ రాదు, డిఫరెంట్ వస్తుంది. Different route to the heath. Very good. They had to take a different route to take heath, to the heath. అది మనకి సెంటెన్స్. వెరీ గుడ్. సో ఈ 3 సెంటెన్స్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్సైజ్ 14 అయిపోయింది, గ్రామలాగ్స్ చేస్తారు. ఎక్సైజ్ 15 లో 3 లైన్స్ చేస్తారు. ఓకే, సో ఇంకా మీరు ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి గబగబా. ఇప్పుడు ఇందాక రాశారు కదా, ఫాస్ట్ గా ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి, క్విక్. ఎవరిది ట్రాన్స్క్రిప్షన్ అయిపోతే వాళ్ళు థంబ్ అప్ ఇవ్వండి, క్విక్గా రాసేయండి.